లార్డ్ జీవము గల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి ఈరోజు వాగ్దానం మన కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం. ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క మాట ద్వారా అపోస్తుడైనటువంటి పౌలు గారు మనకు చక్కని విషయాలు ప్రస్తావించారు. అదేంటంటే పౌలు గారు ఏమని చెప్తున్నాడంటే, ఆయనతో సరైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకోవటానికి ఈ క్షణమే అంటే అత్యంత శ్రేష్టమైనది అని భవిష్యత్తును ఎవరు చూడలేం. కాబట్టి ఈ వాగ్దానాన్ని ఈ క్షణమే ఈరోజే రక్షణను స్వీకరించాలి అని పౌలు గారు మాట్లాడుతున్నారు. అయితే సరైన సమయం అని దేనిగా మనం పిలుస్తాం అంటే, దేవుడు తన కృపను కురిపించటానికి ప్రతి మనిషికి ఒక అనుకూలమైన సమయాన్ని ఇస్తాడు. ఇచ్చిన సమయంలో వినియోగించుకునే వారికి మనం ఉండాలి. కొంతమంది మనుషులు ఎలా ఉన్నారంటే, ఊరు పొమ్మంటుంది కాటికి రమ్మంటుంది అన్న సమయాల్లో దేవుని పాదాలు పట్టుకుంటారు. కానీ ఈ క్షణమే, ఈరోజే, ఈ దినమే ప్రభువు మనకిచ్చినటువంటి మంచి తరుణం అని నమ్మేవారుగా మనం ఉండాలి. రక్షణ దినం గురించి ఏమంటున్నాడు ఆయన? రేపు అనేది ఎవరికి తెలియదు. కాబట్టి మనం రక్షణ నిర్ణయం వాయిదా వేయకూడదు. ఈరోజు వాయిదాలు వేస్తారు. నా పెళ్లి రోజు తీసుకుంటాను, నా పుట్టినరోజు తీసుకుంటాను, లేక ఫలానా కార్యం చేస్తాను రక్షణ తీసుకుంటాను అన్నటువంటి మనుషులు ఉన్నారు. పిల్లరా, రేపు నువ్వు ఉంటావో లేదో మనకు తెలుసా? ఇన్ని సంవత్సరాలు మనం బ్రతకగలమని ఎవరైనా మనం ఒక విషయాన్ని రాయగలడా? లేదే. మరి ఎందుకు వాయిదాలు వేస్తున్నారు? మనం వాయిదాలు ఎందుకు వేస్తున్నాం? అందుకని రేపటి గురించి ఎప్పుడు మనం ఆలోచించకూడదు. ఏ నాటికీడు ఆ నాటికి చాలును. ఈరోజు ఉదయం లేచిన తర్వాత ధనవంతులైన వారు, ధనికులైన వారు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. సజీవుడిగా ఉన్నామంటే దేవుని మహా కృప. తక్షణమే స్పందించటం మనం చాలా ప్రాముఖ్యం. ప్రభు మనకు ప్రార్థనలు వినే సమయం ఇదే. స్పందించు. ఈ క్షణమే, ఈ దినమే. ప్రభువా, నన్ను దాటిపోవద్దని నువ్వు అడిగితే, ఆ పుట్టుక గురుడువాడు దేవుని పిలిచినప్పుడు సృష్టికర్త అయిన వాడు నిలిచి అతను బాగుపరిచినట్లుగా ఈ క్షణమే నువ్వు నిలబడితే, ఈ క్షణమే ఆయన పిలిస్తే ఆయన నీ ఏడల గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. ప్రార్థన. మహాగుణుడ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధమైన నామం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు నిన్ను స్తుతించి మీ నామాన్ని గణపరిచి మీ నామాన్ని హెచ్చించుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. మాకు కలిగిన సమస్తాన్ని దీవించండి, ఆదరించండి. ఈ దినం నీ కృప, నీ భద్రత, నీ క్షేమం పైన అందరిపైన ప్రోక్షించమని, మాకు కలిగిన సమస్త మేలు తృప్తిపరచండి. ఎవరికైతే రక్షణ లేదో, ఎవరికైతే సమయం కొరకు ఎదురు చూస్తూ వాయిదాలేస్తున్నారో వారందరినీ మీరు ప్రేరేపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.